ఈ పశ్చిమాసియా ఉద్రిక్తత వల్ల, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ వల్ల సౌదీ అరేబియా భారత్కి 10 మిలియన్ బ్యారెల్ చమురైతే దెబ్బేసింది. మామూలుగా మనకి ప్రతి నెల 25 నుంచి 30 మిలియన్ల బ్యారెల్ మనం చమురు కొంటాం సౌదీ దగ్గర. సౌదీ మనకి ఆ విధంగా అమ్మేది. కానీ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు 10 మిలియన్ బ్యారెల్ అయితే మనకి తక్కువ రాబోతుంది ఏప్రిల్ నెల క్వార్టర్. సో అదే జరిగితే మళ్ళీ దాన్ని వేరే దగ్గర భర్తీ చేసుకోవడానికి భారత్ చూస్తుంది. కానీ ప్రపంచం మొత్తం కూడా ఇదే సంక్షోభం వల్ల ఉండడం వల్ల మిగతా వాటి మీద కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది. అందుకే ఇప్పుడు దీన్ని ఎలాగైనా సరే భర్తీ చేయడానికి ఇరాన్తో సంప్రదింపులు చేస్తుంది. ఇరాన్ దగ్గర ఉన్నటువంటి చమురును కొనడము, అలాగే తన యొక్క నౌకలు ఏవైతే మన భారతదేశానికి చెందిన నౌకలు ఉన్నాయో వాటిని కూడా అన్ని చాలా తొందరగా విడిపించుకోవడానికి అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే అనుమతులు ఇచ్చేసింది, ఐఆర్జీసీ ఇచ్చేసింది, ఇరాన్ ప్రభుత్వం కూడా ఈ యొక్క అనుమతులు అయితే ఇచ్చేసింది. ఇప్పుడు అవి 18 నౌకలు కదలబోతున్నాయి. అలాగే మరికొన్ని లోడ్ కూడా అవ్వాలి. అది ఖతర్ దగ్గర, అలాగే సౌదీ అరేబియా, మిగతా దేశాల దగ్గర కూడా ఈ యొక్క లోడ్ అవుతాయి. లోడ్ అయిన తర్వాత అయితే వస్తాయి. ఇది చైనాకి 15 నుంచి 20 మిలియన్ల బ్యారెల్ దెబ్బపడింది సౌదీ అరేబియా. ఇప్పుడు కేవలం 40 మిలియన్ల బ్యారెల్ చమురిస్తుంది చైనాకి. మనకి 23 మిలియన్ల బ్యారెల్ అయితే చమురిస్తామని చెప్పింది. సో ఆ లెక్కను చూసుకున్నట్లయితే మనకి ఒక 7 మిలియన్లు తక్కువ పడుతుంది. సో ఏప్రిల్ నెల, ఈ నెల కాదు, ఏప్రిల్ నెల అయితే ఆ విధంగా తక్కువ పడుతుంది. అలాగని భారత ప్రభుత్వం భర్తీ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది.